అందరికీ నమస్కారం అండి. నా పేరు వాయల విజయరత్నం. మాది మడనూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ప్రైవేట్ సెక్టార్లో శ్రీనిధి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల నడుపుతున్నాను. మా కళాశాల రిజల్ట్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఉపాధి పరంగా మా పిల్లలందరూ కూడా ఉద్యోగరీత్యా ఉద్యోగం చేరి ఉద్యోగం చేస్తూ ఉన్నారు. శ్రీనిధి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల సూర్రాటిపల్లి గ్రామం, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లాలో మత్స్యరంగము, మత్స్యశాస్త్రాన్ని అందిస్తూ ప్రభుత్వ మత్స్యశాఖలో ఉద్యోగాలకి అవకాశాలకు అర్హులుగా చేస్తూ 2 సంవత్సరాల కోర్సు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2 సంవత్సరాల డిప్లొమా కోర్సెస్ నిర్వహిస్తూ ఉన్నాము. ఇది 4 సెమిస్టర్లు ఉంటుంది. మొదటి సంవత్సరంలో 2 సెమిస్టర్లు, అదేవిధంగా రెండో సంవత్సరంలో 2 సెమిస్టర్లు, మొదటి సంవత్సరం 2 సెమిస్టర్లు, రెండో సంవత్సరంలోని మొదటి సెమిస్టర్, ఈ 3 సెమిస్టర్లు కూడా థియరీ ఉంటుంది. 4వ సెమిస్టర్ మొత్తం కూడా ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఈ కోర్సు అయిపోయిన తర్వాత విద్యార్థులు సూచనల మేరకు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సలహా మేరకు వారికి ఉపాధి లేదా ఉద్యోగము కావాలంటే మా ద్వారా ప్రైవేట్ సెక్టార్లో రొయ్యల చెరువుల మీద టెక్నీషియన్గా కానీ, హ్యాచరీలో టెక్నీషియన్గా కానీ, ప్రాసెసింగ్ యూనిట్లో టెక్నీషియన్గా కానీ, అలాగే ల్యాబ్లో టెక్నీషియన్గా కానీ పంపించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా పాస్ అయిన పిల్లలు ఈరోజు ఫుడ్ అకామిడేషను కంపెనీ వాళ్ళు ఇస్తూ ఈరోజు మా పిల్లలు నెలకి ఒక 20,000 రూపాయలు సంపాదించుకునే పొజిషన్లో ఉంటున్నారు. ఒకవేళ జాబ్ అవసరం లేదనుకుంటే తల్లిదండ్రుల యొక్క సలహా మేరకు విద్యార్థి పై చదువులకు వెళ్ళటానికి, వారు ఇంకా బిఎఫ్ఎస్సి కోర్సు చదవడానికి కానీ, వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు గమనించి ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగంలో మొదటి స్థానంలో ఉన్నది. అదేవిధంగా ప్రపంచంలోనే భారతదేశం ఆక్వారంగము ద్వితీయ స్థానంలో ఉన్నది. ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాల కోసం ఆరాటపడాల్సిన అవసరము లేదు. కాబట్టి త్వరగా ఉపాధి పొందడానికి అవకాశం ఉన్నటువంటి కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కోర్సు జాయిన్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్ ద్వారా మా కాలేజీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాట్మెంట్ లెటర్ వస్తుంది. ఆ అలాట్మెంట్ లెటర్ తీసుకుని మా కాలేజీ చేరడానికి తీసుకుని వస్తే కాలేజీలో చేర్చుకుంటాం. ఒకవేళ ఇన్ కేసు ఈ విషయాలన్నీ కూడా విద్యార్థి గ్రహించలేని పక్షంలో మొన్న వచ్చినటువంటి 10th క్లాస్ రిజల్ట్ ఆధారంగా నెట్లో డౌన్లోడ్ చేసుకున్న 10th క్లాస్ రిజల్ట్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, స్టూడెంట్ ఆధార్ కార్డు, పేరెంట్స్ ఆధార్ కార్డు, ఫోటో, ఇవన్నీ మాకు సబ్మిట్ చేస్తే మేమే యూనివర్సిటీ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి అలాట్మెంట్ లెటర్ వచ్చే విధంగా విద్యార్థికి సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి మొన్న ఈ సంవత్సరము వచ్చినటువంటి 10వ తరగతి రిజల్ట్లో పాస్ అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా మా కళాశాల తరపున, శ్రీనిధి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల తరపున అభినందన తెలియజేసుకుంటూ, ఏ అవసరం ఉన్నా, ఏ సలహాలు కావాలన్నా, ఏ సూచనలు కావాలన్నా మా నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే మీరు ఈ వీడియో ద్వారా మా కళాశాలలో ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా ఈ వీడియో క్లిప్పింగ్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. మాకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రిన్సిపాల్ రూము, ఆఫీస్ రూము, తర్వాత ఆక్వా ల్యాబు, ఫిష్ బయాలజీ ల్యాబు, అదేవిధంగా మాకున్నటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు తెలియపరుస్తూ, మా పిల్లలు ఏ విధంగా ఇక్కడ చదువుకుంటున్నారో, ఏ విధంగా ట్రైనింగ్ అవుతున్నారో కూడా మీకు తెలియపరుస్తున్నాము. కాబట్టి మరొకసారి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ఫిషరీస్ పాలిటెక్నిక్ యొక్క ప్రాముఖ్యత జిల్లాలోనే
రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మా కళాశాల నడుపుతున్నాము. ప్రతి విద్యార్థికి ఉపాధి మెండుగా ఉన్నటువంటి కోర్సు కాబట్టి మీరు మీ విద్యార్థుల్ని ఈ కోర్సులో చేర్పించి మీ బిడ్డల్ని మత్స్యరంగంలో ఉద్యోగ అవకాశాలు పొందే రీతిగా మీరు తోడ్పాటు చేస్తారని ఆశిస్తూ